ఉన్నటువంటి టెంపరరీ కొంపకి ఈ 26 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఖర్చు 3,44,00,000. ఇది ప్రభుత్వ సొమ్ము. 3 జీవోల ద్వారా, ఒక జీవోలో 1,44,00,000, ఇంకో జీవోలో 1,05,00,000, ఇంకో జీవోలో 95,00,000. సో మొత్తంగా 3,44,00,000 ఏదైతే టెంపరరీ కొంపకి ఖర్చు పెట్టాడు 26 నెలల్లో. ఎవరు హెరిటేజ్ డబ్బులు కాదు, మనం పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బు, లేదంటే ఇప్పుడు ఈ అప్పుల్లో తీసుకొచ్చినటువంటి డబ్బులు. మరి టెంపరరీ కొంపకి అంత ఖర్చు పెట్టారంటే పర్మనెంట్ కొంప కడుతున్నాడు కదా ఒక రాజమహల్ 5 ఎకరాల్లో. మరి ఇప్పుడు దానికి ఎంత ఖర్చు పెడతాడు రేపు? ఇదొకటి. 2, ఈ కొంపకి వెళ్ళేటటువంటి దారిలో ఏదైతే 1 కిలోమీటర్ డెకరేషన్ లైట్లు పెట్టడానికి, అంటే వెన్నుపోటు బాబు ఇంటికి వెళ్ళేటప్పుడు డెకరేషన్ లైట్లు బాగా అద్భుతంగా పెట్టడం కోసం 5,40,00,000 ఏదైతే ప్రభుత్వం నుంచి జీవోని రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టారు. సరే, ఈ కరకట్ట కొంపకి ఎంతంటే, ఈయన ఢిల్లీ పోతా ఉంటాడు ఇప్పటికో 30-40 సార్లు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీలో ఉండటానికి బంగ్లాలో ఒక మీటింగ్ హాల్కి 67 లక్షలు, బంగ్లా మరమ్మతుల కోసం 6,51 లక్షలు, మొత్తంగా 7,18 లక్షలు ఏదైతే ఢిల్లీలో వెన్నుపోటు బాబు బంగ్లా ఖర్చులు. ఇప్పుడు ఢిల్లీ కొంప, ఇక్కడ కరకట్ట కొంప రెండిటికి కలిపితే 15,98 లక్షలు, అంటే దాదాపుగా 16 కోట్లు ఇప్పటికే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకు 3 సీఎంలు ఉన్నారు కదా రాష్ట్రానికి. ఒక ఆయన పావు సీఎం, ఇంకో ఆయన పావు, ఇంకో ఆయన సగం సీఎం. సో 3 నీకు తెలుసు కదా, ఒక ఆయన సీఎం, డీసీఎం, షాడో సీఎం, 3 సీఎంలే కదా. మరి వీళ్ళకి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలిగా 3కి. అందుకని కొత్తగా ఉన్నారు 10. ఈ వాహనాలకు అయినటువంటి ఖర్చు 9,20,00,000. మరి 3 హెలికాప్టర్లు, విమానాలు మనం ఎక్కితే దిగితే హెలికాప్టర్, ఒక పక్క హెలికాప్టర్ ఉండాలి, అక్కడే విమానం దిగితే హెలికాప్టర్ రెడీగా ఉండాలి. అందుకని 3కి హెలికాప్టర్లకి, విమానాలకి ఏడాదికి పెడుతున్నటువంటి ఖర్చు 54,63,00,000. అంటే 2 ఏళ్లలో 109 కోట్లు, అంటే దాదాపు 110 కోట్లు ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి షాడో సీఎం లోకేష్, ఇలా 3కి అయిన ఖర్చు ఓన్లీ హెలికాప్టర్లు, అదేవిధంగా విమానాల ఖర్చే 110 కోట్లు. వీళ్ళకు పత్రికలు ఉన్నాయి కదా, ఏదైతే రామోజీరావు పత్రిక, ఆయన చచ్చిపోయాడు కదా, ఆయనకి ఒక తద్దిన సభ పెట్టారు, దానికి 10 కోట్లు. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటిది 10 కోట్లు. ఇప్పుడు నారా భువనేశ్వర్ గారు ఒక సభకు అటెండ్ అయ్యారు, దానికి 5 కోట్లు, నారా బేరీ సభ దాని పేరు. అలానే అమరావతి ఆవకాయ అని ఒక ప్రోగ్రాం పెట్టారు, దానికి 5 కోట్లు. ఇట్లానే అక్కడ అమరావతిలో ఆవకాయ పెట్టారు కాబట్టి మరి పిఠాపురంలో పొట్లకాయో లేదంటే ఇంకెక్కడో ఏ కాయలో పెట్టాలి కాబట్టి సంవత్సరానికి దీనికోసం 50 కోట్లు. ఇది ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కంట. అదేవిధంగా యోగాంధ్ర అని ఒకటి విశాఖపట్నంలో కండక్ట్ చేశారు, నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి, దానికో 300 కోట్లు. మొన్న భోగాపురంలో పెద్ద మీటింగ్ పెట్టారు కదా, 50 కోట్లు. అమరావతిలో మొన్న భోగాపురం కంటే పెద్ద మీటింగ్ పెట్టారు కదా, మళ్ళీ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళని, మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం, దానికి దాదాపుగా ఒక 500 కోట్లు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వెన్నుపోటు పొడిచినటువంటి రామారావు గారిని పెద్దగా చూపించాలి, నాకు ఆ వెన్నుపోటు ముద్ర పోవాలంటే ఓ పెద్ద విగ్రహం పెట్టాలని ఎవరో సజెషన్ చేశారంట. అది నీరుకొండలో పెట్టబోతున్నారు, 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం. దానికి డిపిఆర్ రూపొందించడం కోసమే 11,56,00,000. మరి విగ్రహానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారో ఇంకా అది లెక్క రాలా. అలానే ఇది చండాలపు ప్రభుత్వం కాబట్టి ఆ చండాల ప్రభుత్వం తెలియకుండా మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అంటించుకోవడానికి, ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి 5,67,00,000 రూపాయలు ఏదైతే జీవో రూపంలో ఇచ్చి ఖర్చు పెట్టారు. సిఆర్డిఏలో కన్సల్టెంట్ల కోసం 70,64,00,000. ఇది కాకుండా 2024-25 సంవత్సరంలో ప్రభుత్వానికి సంబంధించి పబ్లిసిటీ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ, టీవీలు, పేపర్లు, ఏదైతే ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ కోసం సంవత్సరానికి 747 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్లు కానీ, టీవీల్లో యాడ్లు కానీ, పత్రికల్లో యాడ్లు కానీ. అంటే 2 సంవత్సరాలకి అంత 1,494 కోట్లు, అంటే దాదాపు 1,500 కోట్లు. 3 మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి, 1,500 కోట్లు ఓన్లీ దానికి. ఈ ప్రభుత్వంలో 34 మంది సలహాదారులు ఉన్నారు, ఒక్కొక్కరికి 2.5 లక్షల నుంచి 6 లక్షల దాకా జీతాలు ఉన్నాయి. అంటే ఈ 2 సంవత్సరాలు వాళ్ళకి కోట్లాది రూపాయలు జీతాలకే ఇచ్చారు. కుప్పంలో ఏదో సెంట్రల్ పార్క్ అని కడతాడంట చంద్రబాబు నాయుడు గారు, దానికి డిపిఆర్ కోసం 87 లక్షలు. ఇది కాకుండా స్వర్ణాంధ్ర విజన్ అంట, మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ 420, ఇక్కడేమో ఏదో స్వర్ణాంధ్ర అంటున్నాడు. ఆ విజన్ కోసం 175 నియోజకవర్గాలకి 175 మంది కన్సల్టెంట్లని రిక్రూట్ చేశారు. 4 సంవత్సరాల వీళ్ళకి
ఒక్కొక్కరికి నెలకు 60,000 రూపాయలు. 60,000 ఇంటూ 175 నియోజకవర్గాలు ఇంటూ ఏదైతే 4 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇవ్వడం కోసం 50,40,00,000. దావోస్ లో గుండు సున్నా పెట్టుబడులు వచ్చినాయి 2 సార్లు పోతే. ఆ గుండు సున్నా పెట్టుబడులు కవర్ చేయడం కోసం నేషనల్ మీడియాకి 2 సార్లు 5 కోట్లు ఇచ్చారు. అలానే 5 రూపాయల భోజనం పేరుతో ఒక CEO, చైర్మన్, సలహాదారులు నియమించారు. వాళ్ళ అందరికీ కలిపి నెలకు ₹1 కోటి జీతం. అదేవిధంగా సింగపూర్ లో షికారులు చేసి వస్తానికి కోట్లాది రూపాయల ఖర్చులు ఇప్పటికే ఆల్రెడీ అయిపోయినాయి. అలానే మంత్రుల విదేశీ పర్యటనలకు ఇప్పటికే కోట్లాది రూపాయలు తగలేశారు గుండు సున్నా వచ్చిన పెట్టుబడులు. అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి, నీరు ఎత్తి తోడిపోయడానికి అది పెద్ద కాంట్రాక్టు, నిరంతరం 24/7 నడిచే కాంట్రాక్టు, దానికి 100 కోట్లు. అదేవిధంగా అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు. ఈయన రైజింగ్ స్టార్ లేదంటే డామ్ డిస్ట్రిక్ట్ స్టార్ అని ఆ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజీలో లోకేష్ ఫోటో వేయటం కోసం ఆ పబ్లిసిటీకి కోట్లాది రూపాయలు ఖర్చు. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు వెళ్ళి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అదైతే డ్రామా ఆడుతూ ఉంటాడు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఒక రోజేమో గ్యాస్ పొయ్యి వెలిగించకుండా చేపల కూర ఉండటం, ఇంకో రోజు ఆటోలో ఉండటం, ఇలాంటి పబ్లిసిటీకి ఆ 1వ తారీఖు అయ్యే ఖర్చు ₹1 కోటి. కలెక్టర్ల సదస్సు జరిగినప్పుడల్లా 2 రోజులు కలెక్టర్ సదస్సు అయితే కేవలం భోజనాలకి ₹1,20,00,000. ఒక్కొక్క ప్లేటు భోజనం ₹3,200. ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళాడంటే మినిమం 70 లక్షల నుంచి ₹1 కోటి అయ్యిద్ది. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తప్పుడు కేసులను వాదించడానికి సిద్ధార్థ లోద్రా అనే అతనికి ఇప్పటి వరకు ఇచ్చింది ₹15,80,00,000. ₹15,80,00,000 ఓన్లీ సిద్ధార్థ లోద్రాకి. ఇది కాకుండా మళ్ళీ ముకుల్ రోహిత్కి 80 లక్షలు. ఇది కాకుండా మళ్ళీ ప్రభుత్వం తరపున లాయర్లకు ఇచ్చే జీతాలు అవి సపరేటు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి సచివాలయాలని చూడగానే ఏదైతే గ్రామంలో అభివృద్ధి కనపడింది కాబట్టి ఆ సచివాలయం అనే పేరు తొలగించడానికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు. అది నెక్స్టోరా సొల్యూషన్ అనేటటువంటిది, దానికి ఆఫీసు కూడా లేదు. సో 13,88,00,000 అంట అది. ఇది కాకుండా 100 కోట్ల కాంట్రాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు బల్సు శ్రీనివాసరావు, లేదంటే ఇంకొక రావో, లేదంటే ఇంకొక ఫ్రెండో, లేదంటే ఎంపీ భరత్ తోడల్లుడో, ఇట్లాంటి వాళ్ళకి 100 కోట్ల కాంట్రాక్ట్ ని 1000 కోట్లకి ఇచ్చేసి దానిలో ఒక దోపిడీ. మరి అప్పులు చేసి ఏం చేశాడు అనుకుంటున్నారు మీరు? ఇయే చేశాడు. ఈ చేయటం వల్లే ఈ రోజు రాష్ట్రం దివాలా తీసింది. ఈ రోజు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం. ఏదైతే శ్రీలంక, వెనిజులా కలిపి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అయినటువంటి పరిస్థితి అప్పుల్లో. ఇక్కడ ఒక విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవాలి.